హాయ్, ఐఎమ్ డాక్టర్ భాన్ ప్రకాష్. నేను క్యాటరాక్ట్ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ అండి. ఈరోజు మేము క్యాటరాక్ట్ సర్జరీ చేస్తున్నామండి. ఈ ప్రొసీజర్ 7 minutesలో ఎలా చేస్తామని చూద్దామండి. ఇప్పుడు సర్జరీ చేసే పేషెంట్ అండి, ఆయనకి దూరంది దగ్గరది కంప్యూటర్కి కనపట్లేదని వచ్చాడు. ఆయనకి గ్లాస్ లేకుండా డే టు డే యాక్టివిటీ కావాలి అన్నాడు. సో హీ హాస్ చూజన్ ట్రైఫోకల్ లెన్స్. ఈ ప్రాసెస్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటామండి క్యాటరాక్ట్ సర్జరీ ప్రొసీజర్కి. ఇది 7 minutes ప్రొసీజర్. దీంట్లో ఏమంటే డ్రాప్స్ వేసి చేయబడుతుంది ఆపరేషన్. దీంట్లో ఒక చిన్న ఇన్సిజన్ చేస్తాం నల్లగుడ్డ మీద, జస్ట్ 2.2 mm ఇన్సిజన్. ఈ ఇన్సిజన్ తర్వాత ఒక లేజర్ ప్రోబ్ ఉంటుంది, దానికి ఫేకో ప్రోబ్ అంటాము. దాని ద్వారా లెన్స్ ని 4 pieces గా డివైడ్ గా చేసి ఈ లేజర్ చిన్న చిన్న పీసెస్ ని ఎమల్సిఫికేషన్ అంటే, ఎమల్సిఫికేషన్ అంటే ఇది కరిగిపోతుంది లెన్స్. సో మషిన్ లోనే వెళ్ళిపోతుంది. సో లెన్స్ బ్యాగ్ ని ప్రాపర్ గా క్లీన్ చేసేసి ఫోల్డబుల్ ఇంజెక్టబుల్ లెన్స్, ఇంట్రాకులర్ లెన్స్ వస్తుంది. ఇది కూడా 2.2 mm ఇన్సిజన్ లే ఇంజెక్ట్ చేసేసి లోపల లెన్స్ వెళ్ళిన తర్వాత అన్ఫోల్డ్ అయ్యి ఇది బ్యాగ్ లోనే కూర్చుంటుంది. 6 hours లో విజువల్ రికవరీ క్లియర్ గా ఉంటుంది అండ్ పేషెంట్ డే టు డే యాక్టివిటీ నెక్స్ట్ డే నుంచే చేసుకోవచ్చు. మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ 50 years పైబడి ఉన్నారు, మీకు విజన్ లో ఇబ్బందిగా ఉందా, విజన్ మసమసక్కగా ఉందా, విజన్ లో క్లారిటీ లేదు అంటే క్యాటరాక్ట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో క్యాటరాక్ట్ ఉందా లేదా అని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోండి.